ప్రస్తుతం సినీ పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది నటీనటులు సున్నా నుంచి మొదలుపెట్టిన వారి అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన వారి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు శివాజీ. ఎడిటింగ్ రూమ్లో మొదలైన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు మధ్య నటన వైపు ఎలా అడుగు పెట్టారో తెలుసుకుందాం. 96 సమయంలో నిర్మాత కెఎస్ రామారావు గారు హైదరాబాద్లో స్టూడియో పెట్టారు. అప్పుడే జెమినీ, ఈటీవీ వస్తున్నాయి. అప్పట్లో కెఎస్ రామారావు గారిని కలవాలంటే ఒక చిన్న సమస్య ఉండేది. పని కోసం కలుస్తానంటే ఎవరినీ లోపలికి రానివ్వరు. కథ చెప్పాలి అంటే కలిసేవారు. ఈ విషయం దర్శకుడు దశరథ్ ద్వారా తెలిసింది శివాజీకి. అప్పుడు దశరథ్ యండమూరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకుని కెఎస్ రామారావు గారి ఆఫీస్కు వెళ్లాడు శివాజీ. కథ చెబుతారని చెప్పి లోపలికి వెళ్లిన శివాజీ నిజం ఒప్పుకుని, సార్ నాకు కథ చెప్పడం రాదు, ఎడిటింగ్ చేయడం వచ్చు, నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు రామారావు గారు, ఓరి నీ దుంపతిగా భలేవాడివయ్యా అంటూ, సర్లే జీతం ఎంత కావాలి అని అడిగారు. తినడానికి రూమ్ తీసుకోవడానికి ఏదైనా ఇవ్వండి అన్నాడు శివాజీ. క్యాషియర్కు చెప్పి 800 రూపాయలు ఇచ్చారు. అందులో కొంత డబ్బులు పెట్టి శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకున్నాడు. రోజు ఆఫీస్కు వెళ్లి బాగా పని చేసేవారు. రోజుకు 100 రూపాయలు ఇచ్చేవారు. బేతాలు కూడా అదనంగా వచ్చేవి. కొన్నిసార్లు దాదాపు 18 గంటలు పనిచేసేవారు. బాగా వర్క్ వచ్చిన తర్వాత రామారావు గారి దగ్గరకు వెళ్లి, సర్ కొన్ని రోజులు ఫ్రీలాన్సర్గా పని చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. సాధారణంగా ఆయనకు కాస్త కోపం ఎక్కువ. కాని శివాజీ పనితనం చూసి, సర్లే వెళ్ళు, ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్లీ వచ్చేసే అన్నారు. అప్పుడు మంజులా నాయుడు గారి దగ్గర ఎడిటింగ్ వర్క్లో చేరాడు. నెలకు 5,000 జీతం. బయట వర్క్లు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. జెమినీ టీవీలో పని మొదలయ్యాక నెలకు 15,000 సంపాదించేవారు. అప్పులన్నీ తీర్చేశాడు. సొంత కారు కొనుక్కుని ఇంటికి వెళ్లాడు. తల్లికి బంగారు గొలుసు చేయించారు. ఆ తర్వాత చిరంజీవి గారు నటించిన మాస్టర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన శివాజీ వరుస అవకాశాలు దక్కించుకుని సోలో హీరోగానూ రాణించారు.